హరే కృష్ణ. ఈరోజు మనం వచ్చాము ఇక్కడికి శ్రీ జగన్నాథ్ దేవర్ మందిరం. ఇది చండూరే గ్రామ్ సిమ్రాలి నదియా డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ ఈ స్థలాన్ని జగన్నాథ్ మందిరము ఇంకా వసుదా జాహ్నవ శ్రీపాఠ్ అని కూడా శ్రీ పురుషోత్తం ఠాకూర్ శ్రీపాఠ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీరు శ్రీ జాహ్నవ మాతాజీ సేవించిన విగ్రహాల్ని ఇంకా పురుషోత్తం ఠాకూర్ స్థాపించిన విగ్రహాల్ని సేవించిన విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఈ స్థలం వచ్చేసి మన మహేష్ పండిత్ శ్రీపాఠ్ దగ్గరలోనే ఉంది. మరియు ఇస్కాన్ హబీబ్పూర్ నుంచి ఈ స్థలానికి చేరుకోవడానికి మనకి 40 నిమిషాలు పడుతుంది. పురుషోత్తం దాస్ ఠాకూర్ ఎవరు? పురుషోత్తం దాస్ ఠాకూర్ వచ్చేసి కృష్ణలీలలో 12 గోపాల్లో ఒకరు, దశమ గోపాలం ఈ పురుషోత్తం దాస్ ఠాకూర్ రూపంలో ఈ చైతన్యలీలలో ఆయన అవతరించారు. ఆయన సదాశివ్ కవిరాజు పుత్రుడి రూపంలో వచ్చారనమాట. సదాశివ్ కవిరాజ్ కూడా ఆయన బృందావన్ లీలలో చంద్రావళి గోపి. సదాశివరాజ్ యొక్క కవిరాజు యొక్క తండ్రి కంసారి సేను కూడా గొప్ప భక్తుడు. ఆయన కూడా బృందావన్ లీలలో రత్నావళి గోపి. మరియు పురుషోత్తం దాస్ ఠాకూర్ యొక్క పుత్రుడైన కాను ఠాకూర్ కూడా దామగోప బృందావన్ లీలలో. సో ఇలా వీళ్ళందరూ కూడా ఒకే పరివారంలో వచ్చారు. మరియు మహాభక్తులు, నిత్యానంద ప్రభు యొక్క పార్షదులు, సేవకులు. సో వీళ్ళందరూ కూడా వైద్య అంటే ఫిజిషియన్స్ క్యాస్ట్లో జన్మించారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న పురుషోత్తం దాస్ ఠాకూర్ యొక్క సేవిత విగ్రహాలు ముందుగా బేలేడంగి అనే గ్రామంలో ఉండేవి. ఆ ప్లేస్ నశించిపోయినప్పుడు అక్కడ నుంచి ఆ విగ్రహాలు సుఖ్ సాగర్ అనే ప్రదేశానికి తరలించారు. ఆ స్థలం కూడా నశించిపోయినప్పుడు అక్కడి నుంచి ఇంకొక స్థలానికి వాటిని షిఫ్ట్ చేశారనమాట. అలాగే ఆ విగ్రహాలతో పాటు జాహ్నవ మాతాజీ యొక్క విగ్రహాలని కూడా తరలించారు సాహెబ్ డంగా బేడిగ్రామ్ అనే గ్రామంలోకి. ఆ గ్రామం కూడా నశించిపోయినప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చెండూరే గ్రామ్ అనే స్థలానికి తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు పూజింపబడుతున్నాయి. సో ఈ యొక్క స్థలం చెండూరే గ్రామ్ అనేది సిమురాలి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది. సో మనము తిరిగి వచ్చేసాము ఇస్కాన్ హబీబ్పూర్ మందిరానికి. సో ఈ స్థలాన్ని ఇంకా ఇటువంటి మిగతా తీర్థ స్థలాల్ని ఇక్కడ ఉన్న వాటిని మీరు దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్కాన్ హబీబ్పూర్ మందిర్లో మీరు నివసించి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్లో ఉండి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇవన్నీ ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో వీటి గురించి ఇంకా వివరాల కోసం మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.